ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి, జయం కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడికలో మమ్మను దర్శించి, మీ వాక్యము ద్వారా మమ్మను దర్శించి, మీ వాక్య సారాంశము సత్యమై ఉండగా ఆ సారాంశమును అనుసరించి జీవించినట్లు మీ కృపను ప్రసాదించమని, మహిమ మీరే పొందుమని ఈ లైవ్ ద్వారా వింటున్న, ఫేస్బుక్ లైవ్ ద్వారా వింటున్న ప్రియులను కూడా, తదుపరి కాలంలో వినబోతున్న వారిని కూడా మీరు దీవించమని, మీ వాక్యమును అనుసరించి ఇంకెక్కువగా జీవిస్తూ ఇంకెక్కువగా వర్ధిల్లుటకు సహాయం చేయమని, మీ వాక్యానికి వేరైన వాటి విషయంలో జాగ్రత్త పడుటకు, వాటిని అలాంటివి ఏమన్నా అనుసరించకుండా, తెలియక గతంలో ఏదైనా పొరపాటు జరిగితే దిద్దుకొని సరిచేసుకుంటకు సహాయం చేయండి. మహిమ మీరే పొందుమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని వాక్యం చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు దైవావేశముతో కలిగింది లేఖనం కనుక దైవ కృపలో తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21, 22 వచనాలు. 5వ అధ్యాయము 21, 22 వచనాలు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాం. అందరూ తీయండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21, 22 వచనాలు. బైబిల్స్ ఉన్నవారంతా, లైవ్లో వినేవారు కూడా బైబిల్స్ తీసి చూడడం మంచిది. చక్కగా వ్రాసుకుంటూ వినడం మంచిది. సత్యాన్ని అనుసరించి వాక్యానుసారముగా ప్రతి విషయంలో మనం ఉండడం అవసరం. మంచిది. ఆత్మను ఆర్పకుడి. 18 నుండి చూస్తే, లేక 16, 19 కలిసి ఉంటే 21, 22 చూద్దాం. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ప్రార్థన చేసుకున్నాం కనుక
దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము మలాకీ గ్రంథం ధ్యానించాలి, కానీ క్రిస్మస్ ఒకప్పుడు క్రిస్మస్ సందర్భంగా కొన్ని మనము ఆ మాసంలో క్రిస్మస్ సందర్భంలో కొందరు క్రిస్మస్ ట్రీలు, స్టార్స్ ఇలాంటివి వాడుతుంటారు కదా. క్రిస్మస్ ట్రీ గురించి, స్టార్ గురించి, క్రిస్మస్ తాత అని ఇవన్నీ కూడా మనం అప్పుడు ధ్యానం చేసాం. ఇప్పుడు గుడ్ ఫ్రైడే మాసంలో మనం ఉన్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కనుక ఈ సందర్భంగా కూడా మనం కొన్ని విషయాలు ధ్యానించాలని ఆలోచన కలిగి ఈరోజు ఒక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. భస్మ బుధవారం అని, మట్టల ఆదివారం అని, శ్రమల దినాలు అని, ఇలాగున మనం ఫామ్ సండే అని, యాష్ వెనస్డే అని, శ్రమ దినాలు లెంట్ డేస్ అని, ఇలా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈస్టర్ మాసంలో, గుడ్ ఫ్రైడే మాసంలో ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. కనుక వీటి గురించి కూడా, వీటి హిస్టరీ ఎలా వచ్చాయి, వీటి అభ్యాసం వల్ల మేలెంతుంది, ఈ ప్రాక్టీసెస్ వలన సంఘానికి ఎంత క్షేమం ఉంది లేక నష్టముందా, అసలు ఇవి ఎలా వచ్చాయి, ఇవి వాక్యానుసారమేనా, వాక్యంలో వచ్చినవా అనే విషయాలు మనం ధ్యానం చేయాలి. మా పితరులు పాటించారు కనుక మేము పాటిస్తున్నాం అని మనం అలా పాటించడం సరైందేనా? అందుకే నేను ఒక వాక్య భాగం చదివించాను కదా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. సమస్తం పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. తెస్సలోనిక పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయం 21, 22 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో సమస్తం పరీక్షించి మేలైనది చేపట్టమని ఉంది. ఇంకా కొన్ని వచనాలు మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక చివరిలో కూడా మళ్ళీ వచనాలు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం, మొదటి పత్రిక 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా, మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. కనుక పితృపారంపర్యంగా వ్యర్థమైంది ఏదైనా ఉంటే దాన్ని వదిలేసేయాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈరోజు మనము భస్మ బుధవారం గురించి ధ్యానం చేస్తాం. అది ఎలా వచ్చింది, దాని మూలాలు ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఏ ఉద్దేశంతో పెట్టారు, ఏ శతాబ్దంలో వచ్చింది, ఇప్పుడు ఎలా అయిపోయింది, అది ఎలాగుంది, దాని ఉద్దేశం ఏంటి,
దాని వలన లాభాలు ఉన్నాయా లేక నష్టం కలుగుతుందా, ఇది వాక్యానుసారమా వాక్యానుసారం కాదా అనే విషయాలు మనం అదొక ఆచారంగా ఉందా, అది ఆత్మీయ విషయమా అనేది చూద్దాం, వాక్యంలోంచి చూద్దాం. అది చూసే ముందు సమస్తం పరీక్షిద్దాం, మేలైనది చేపడదాం. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వద్దు. ఒకవేళ ఏదైనా ఉంటే వ్యర్థ ప్రవర్తన లేకుంటే పర్వాలేదు. తర్వాత మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం కూడా మీ దృష్టికి తెస్తున్నాను. 7-9 కలిసి ఉంటాయి. వేషధారులారా అని ఉంటుంది 7లో. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుష్యులు కల్పించు పద్ధతులు. కనుక ఈ మెసేజ్ ముందు ఈ వచనాలు బాగా మన మనసులో ఉండాలి. లేకుంటే కొందరు తొందరపడి మెసేజ్ వినకుండా భస్మ బుధవారానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుంది బ్రదరు అనుకొని పక్కకు పోయే వాళ్ళు ఉంటారు వినకుండా. వ్యతిరేకమో అనుకూలం అనేది విషయం కాదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం కదా. కనుక మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని అనుకోవద్దు. నేను ఇంతకుముందు ఒక విషయం చూపించాను. పేతురు మొదటి పత్రిక 1:18. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వద్దు. ఒకవేళ ఉంటే తీసేసుకోవాలి. అంతకుముందు తెస్సలోనిక పత్రికలో మనం చూసాం. ఏం చూసాం అక్కడ? మొదటి పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనాల్లో 20-21లో సమస్తం పరీక్షించి మేలైనది చేపట్టాలి. సమస్తం పరీక్షించు మేలైనది చేపట్టు. పితృపారంపర్యంగా వచ్చిన వ్యర్థమైంది ఏదన్నా ఉంటే విడిచిపెట్టు. మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని నమ్మి పద్ధతులను, దైవోపదేశాన్ని పక్కన పెట్టి మనుష్యుల పద్ధతులను నువ్వు గతంలో పాటిస్తే వదిలిపెట్టు. లేక అది దైవోపదేశమే, మనుష్యుల పద్ధతి కాదు అని నీకు అనిపిస్తే పాటించు. అది సత్యమైతే, ఉపదేశం దేవుని ఉపదేశమే, దేవుని వాక్యం అయితే పాటించాలి మనం. కనుక అందుకే ప్రారంభంలో ఈ వచనాలు మీ దృష్టికి తెస్తున్నాను. వాక్యానుసారం బ్రతకడమే భక్తి, మనుష్యులు కల్పించు పద్ధతులు కాదు. మనుష్యులు కల్పించే పద్ధతులను దైవోపదేశాలు అనుకోవద్దు. మళ్ళీ చదవన వచనం మత్తయి సువార్త 15:7-9 కలిగి ఉన్నాయి. కలిసిన వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుష్యులు కల్పించే పద్ధతులు దైవోపదేశాలన్నట్టు పాటిస్తే వ్యర్థమైన ఆరాధన అవుతుంది నీ ఆరాధన. జాగ్రత్త. కనుక వాక్యమే మనకు ప్రమాణం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అంతకంటే అస్థిరమైన ప్రవచన వాక్యం, మేము దర్శనం చూసాం, ప్రభు రూపాంతరాన్ని చూసాం, ఆయన చేసిన కార్యాలు ఎన్నో చూసాము, కానీ మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. వాక్యమే మన ప్రమాణం, ప్రవచన వాక్యమే మన ప్రమాణము అని మర్చిపోవద్దు. కనుక వాక్యమే మన ప్రమాణం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయా కాలాల్లో ఆయా రీతులుగా ప్రవక్తల ద్వారా ఆయా రీతిలో మాట్లాడుతూ వచ్చిన దేవుడు హెబ్రీ మొదటి పత్రిక 1-2 వచనాలు, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడుచూ వచ్చిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆ కుమారుని
పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, యుగములు అని కింద ఉంటుంది. కనుక చూసారు ఇక్కడ, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుడు వాక్యం, యోహాను 1:1-2. అది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతాడు. అందుకే అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. కాబట్టి మన వైఖరి ఎలాగుండాలంటే, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 11వ వచనంలో మనం చూస్తే 17:11, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలేను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. బెరయన్స్ వేరు కనుక బెరయన్స్ లాంటి వైఖరి మనం కలిగి ఉండాలి. వాళ్ళు ఎవరు చెప్తే అది గుడ్డిగా నమ్మరు. మనుషులు కల్పించు పద్ధతులు, దైవోపదేశాలను నమ్మరు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన గురించి ఎవరైనా చెప్తే తీసుకోరు. లేక వాళ్ళు ఏదైనా ఎవరైనా చెప్పినా పౌలుసీలు ఏం చెప్తారండి, వాక్యం చెప్పక ఏం చెప్తారు, అయినా అది వాక్యానుసారమా కాదని పరీక్షిస్తారు. కనుక ఊరికనే ఎవరో చేశారు మేము చేస్తాం, ఎప్పటి నుంచో వస్తుంది మేము అనుసరిస్తున్నాం, ఇలా ఉండకూడదు. క్రైస్తవులుగా మనం ఇది వాక్యానుసారమా కాదా, బిబిలికలా కాదా? ఇది 116, 130, 160లో 119, 160 కీర్తన 119, 160లో ఉన్నట్లు నీ వాక్య సారాంశము సత్యం. వాక్య సారాంశమా కాదా? ఇది దైవోపదేశమా, మనుషులు కల్పించిన పద్ధత? ఇది వాక్యక్రమమా లేక వ్యర్థమైన పితృపారంపర్య ఆచారమా, పద్ధత? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో ఇంకో మాట చూపిస్తాను. మనం వెళ్దాం అంశంలోనికి. ముందు ఇవి అవసరం. ఇవి వింటే మనం తొందరపడం, ఏదైనా వాక్యానుసారం కాదని ఆలోచిస్తాం. మేము ఎప్పటి నుంచో చేస్తున్నామండి, వాళ్ళకంటే మీకు ఎక్కువ అండి, మీకు తెలుసా అండి బాగా, లెస చెప్పొచ్చా, ఇలాంటివి ఉండవు. అందుకే ఈ వచనాలు కొంచెం కొందరు అలా కొన్ని రకాలుగా అలా కాకుండా ఇంకోలాగా అనుకుని ఏదైనా మార్చుకోవాల్సింది మార్చుకోకుండా ఉండకుండా ఉంటుంది ఈ వచనాలు చూస్తే. అందుకే చూపిస్తున్నాను. కనుక బెరియన్స్ లాగా ఉండాలి, వాక్యమే మన ప్రమాణం. కనుక వాక్యాన్ని అనుసరించి మనం సాగాలి. ఇర్మియా 10:3లో జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాని గొడ్డలితో చేసిన పని. జనముల ఆచారములు వ్యర్థములు. పేతురు మొదటి పత్రిక 4:13లో అన్య జనుల ఇష్టము నెరవేర్చ గతించిన కాలమే చాలు. ఇక్కడ ఇర్మియా 10:3లో జనముల ఆచారములు వ్యర్థములు. కనుకను లోకస్తులోని ఆచారాల్లాంటి విధానాలు క్రైస్తవ సంఘంలోకి తెస్తున్నారా, ఎవరన్నా తెచ్చారా, అలాంటివి జరుగుతున్నాయా అని ఆలోచించాలి. దేవుని వాక్యం ఎందుకు ఇచ్చాడు మనకు దేవుడు? బెరియన్స్లా పరిశీలన చేయాలి మనం. అన్యజనుల వంటి ఆచారం లాగుందా ఇది? మనుషులు కల్పించే పద్ధతి లాగుందా ఇది? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన లాగుందా ఇది? ఇది దైవోపదేశమేనా, మనుషుల పద్ధత అని మనం బాగా ఆలోచించాలి. అర్థమైందా?
కాబట్టి అలా ఆలోచించి వాక్యాన్ని, అందుకే మొదట రిఫరెన్స్ నేను చదివించాను తెస్సలోనికలు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. మేలైందే చేపట్టాలి, మేలుగా అయితే అవసరం లేదు. తెలియక ఇంతకుముందు చేస్తుంటే తీసేసుకోవాలి. కనుక సమస్తమును పరీక్షించి మేలైంది చేయాలి. మంచిది. మనము క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ ట్రీ గురించి, క్రిస్మస్ తాత గురించి, స్టార్ గురించి చాలా విషయాలు మనం చూసాం. అవి పెట్టడం ఎంతవరకు ఎలా వచ్చాయి, ఇప్పుడు చేయొచ్చా లేదా, ఆచరణ పెట్టవచ్చా లేదా, అలాంటివి చేయొచ్చా లేదా, చాలా విషయాలు చూసాం. కనుక ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మాసంలో ఈ సందర్భంగా ఆయా చోట్ల క్రైస్తవ సమాజంలో జరిగిస్తున్న విషయాలను కూడా కొంచెం ధ్యానం చేయాలి అని, అందజేయాలి, ధ్యానించని ఆలోచన కలిగింది. కనుక ఈ ప్రారంభంలో నేను చెప్పిన వచనాలు బాగా మనసులో పెట్టుకోవాలి. అప్పుడే మనం మంచి మనసుతో ఆలోచించగలం. కాబట్టి వాక్యానుసారమా కాదు ఆలోచిద్దాం. వాక్యానుసారం అయితే పాటిద్దాం, తప్పలేదు. కొన్ని పద్ధతులు, కొన్ని ప్రాక్టీసెస్ చర్చ్ హిస్టరీలో, సంఘ చరిత్రలో కొన్ని ప్రాక్టీసెస్ కొన్ని తెచ్చారు. కొన్ని ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే కొన్ని పద్ధతులు అంటే అవి వాక్యానుసారమైన కొన్ని విషయాలు తెచ్చారు. అవి కొన్ని మేలు కలిగినాయి. దానివల్ల ఏమండి బైబిల్ స్టడీ, ప్రేయర్ మీటింగ్, ఇలా అలా ప్రత్యేక కూడికలు, అలా కొన్ని ప్రాక్టీసెస్ లేక కొన్ని విధానాలు, ఇంకా కొన్ని విషయాలు వచ్చాయి. కొన్ని మంచి ఉద్దేశాలతో వచ్చినవి ఉన్నాయి, అవి మంచి ఫలితాలు ఇచ్చినవి ఉన్నాయి. అయితే చెడ్డ ఫలితాలు ఇచ్చిన ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. కొందరు కల్పించిన పద్ధతులు సరైన అవగాహన లేక కల్పించినవి, ఇంకొన్ని ప్రారంభంలో వారు మంచి ఉద్దేశంతో కల్పించిన తర్వాత అదంతా ఆచారాలుగా మారిపోయినవి సంఘ చరిత్రలో ఉన్నాయి. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. జాగ్రత్తగా మనం మంచి మనసుతో సమస్తం పరీక్షించి మేలైన దాన్ని చేద్దాం. దైవోపదేశమా, మనుష్యుల పద్ధతి, ఆలోచన చేద్దాం. అన్య ఆచారాన్ని బోలి ఏదైనా వచ్చి పడిందా, ఆలోచన చేద్దాం. బెరియన్స్ లాగా మంచి మనసుతో మనం విద్దాం. మంచిది. ఇవన్నీ అవసరం కనుక చెప్పాను. తర్వాత ఎల్లుండి కూడా ఇంకో ధ్యానం ఉంటుంది. అందులో కూడా దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది మంగళవారం కదా, బేస్తవారం బైబిల్ స్టడీ ఉంటుంది. మళ్ళీ ఆ బేస్తవారం బైబిల్ స్టడీలో లెంట్ డేస్, శ్రమకాల దినాలు, శ్రమల దినాలు, అవి వాటి గురించి కూడా ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం. అవి ఎలా వచ్చాయి, అవి పాటించవచ్చా లేదా, ఎలాంటి ఉద్దేశంతో వచ్చాయి, వాటి మూలాలు ఏంటి, ఎలాగొచ్చేది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంది, అది వాక్యానుసారమైన కాదా, చేయొచ్చా లేదా, ఇలాంటివి మనం ఆలోచన చేద్దాం. కనుక ఎల్లుండి బైబిల్ స్టడీ కూడా ఇప్పుడు చెప్పిన ప్రారంభ మాటలు అక్కరొస్తాయి. కనుకనే ఎప్పుడైనా వాక్యం వినేటప్పుడు ఈ మాటలు, ఏదైనా విషయం వింటున్నప్పుడు ఇవి అవసరం మనకు. మనం బెరియన్స్ లాగా పరీక్షించి వాక్యానుసారమా కాదా చూసి మనం అనుసరించుట చాలా అవసరం. మంచిది. ఇప్పుడు భస్మ బుధవారం ఇది లెంట్ డే, శ్రమల కాల దినాలకు ప్రారంభ దినం రోజున, బుధవారం రోజున దీన్ని ఆచరిస్తారు. 40 days ఉపవాసానికి ముందు ఏమండి ప్రారంభ దినాన ఈ భస్మ బుధవారం అని పాటిస్తారు. దీన్ని ఇంగ్లీష్లో యాష్ వెనస్డే అంటారు. కనుక ఇది ప్రపంచ క్రైస్తవ్యంలో కొందరు పాటిస్తున్నారు, కొందరు పాటించని వారు ఉన్నారు. 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు పాటించేవారు ఉన్నారు, కొందరు పాటించని వారు ఉన్నారు. 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కనుక బాగా ఆలోచిద్దాం. కనుక భస్మ బుధవారం, ఇప్పుడు భస్మం సింబాలిక్గా తీసుకుంటారు. ఆ మాట రాసుకోవాలి. సింబాలిక్గా, ఒక గుర్తుగా, ఒక సూచనగా, సింబల్గా, ఒక గుర్తుగా తీసుకుంటారు భస్మాన్ని వాళ్ళ ఉద్దేశంలో. ఏంటి గుర్తు
అంటే దేనికి గుర్తు అంటే 3 విషయాలకు గుర్తుగా తీసుకుంటారు. రాసుకోండి, మంచిగా చక్కగా అర్థమయ్యేలా దేవుని కృపలో చెప్పడానికి సాయం చేస్తాను. భస్మ బుధవారం అనేది అంశం, యాష్ వెనస్డే. ఇది 40 రోజుల ఉపవాస దినాలు, శ్రమ దినాలు అని పాటించేవారు ఆ శ్రమ దినాలకు మొదటి రోజైన బుధవారాన భస్మ బుధవారం అని ఆచరిస్తారు. భస్మ బుధవారం ఒక సైన్గా, ఒక సూచనగా, ఒక సింబల్గా వారు వాడతారు. సింబల్, ఒక గుర్తుగా. భస్మ బుధవారం దేనికి గుర్తుగా వాడతారు, దేనికి సింబల్గా వాడతారు అంటే 3 సింబల్గా వాడతారు. నెంబర్ 1 దుఃఖానికి, మౌరింగ్ అంటారు ఇంగ్లీష్లో. దుఃఖానికి, మౌరింగ్కు గుర్తుగా వాడతారు. రెండవది మరణం, మోర్టాలిటీకి గుర్తుగా వాడతారు, మరణానికి గుర్తుగా వాడతారు. మరణానికి సింబల్ అండి బూడిద అంటారు. దుఃఖానికి, వేదనకు, దుఃఖానికి, కన్నీటికి, దుఃఖానికి సింబల్గా వాడుతున్నామండి అంటారు. మనము ఈ భస్మ బుధవారమే చూద్దాం ఈరోజు. దాని గురించే మనకున్న సమయంలో మనం చూద్దాం. దేనికి గుర్తు భస్మ బుధవారాన్ని చెప్తారు అంటే దుఃఖానికి గుర్తని చెప్తారు. రెండవది మరణానికి గుర్తని చెప్తారు, మోర్టాలిటీ. మూడవది ప్రాయశ్చిత్తానికి గుర్తని చెప్తారు. ఫినాన్స్ అంటారు కదా, ఫినాన్స్, ప్రాయశ్చిత్తానికి గుర్తని చెప్తారు. కనుక భస్మ బుధవారం ఆచరించేవారు, లేక భస్మ బుధవారం ప్రారంభించిన వారు, ఇది దుఃఖానికి గుర్తని, ఇది మరణానికి గుర్తని, ఇది ప్రాయశ్చిత్తానికి గుర్తని వారు ఆచరించినట్లుగా, ప్రారంభించినట్లుగా మనం చూస్తాం భస్మ బుధవారం. కనుక భస్మ బుధవారాన్ని ఆ రీతిగా ఆచరించినట్టుగా చూస్తాం. భస్మం అంటే తెలుసు కదా, బూడిద. బూడిద బుధవారం అనొచ్చు. అలా కూడా భస్మ బుధవారం, బూడిద బుధవారం, యాష్ వెనస్డే, బూడిద బుధవారం. దీనిని ఎలా తయారు చేస్తారు? భస్మాన్ని ఎలా తయారు చేస్తారు? భస్మాన్ని ఏంటండి ఎలా తయారు చేస్తారు అంటే ఇక్కడ ఇంకో విషయం ఉంటుంది. మట్టల ఆదివారం అని వస్తుంది కదా. మట్టల ఆదివారం రోజున అంజూరపు మట్టలు, ఫామ్ సండే అంటారు కదా. ఆ మట్టల ఆదివారం రోజున అంజూరపు మట్టలు, ఈత మట్టలు, తాటి మట్టలు, వీటన్నిటినీ ఒకే పదం వాడతారు ఇంగ్లీష్లో. ఫామ్ అంటారు కదా, ఫామ్ సండే. సరే, అంజూరపు మట్టలు తీసుకొని వచ్చి, ఈత మట్టలు, అంజూరపు మట్టలు, ఆ మట్టల ఆదివారం రోజు తెచ్చిన వాటిని సంవత్సరం అంతా దాసి ఆ భస్మ బుధవారం దినాన తెచ్చి వాటిని కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను నుదుట్లకు రుద్దుకుంటారు, సిలువ గుర్తులు వేసుకుంటారు. భస్మ బుధవారం రోజు వాడే బూడిద ఎలా తయారు చేస్తారు? కనుక ఎంతోమంది రాసుకొని ఉండొచ్చు, అది ఎలా తయారు చేస్తారో తెలుసా? ఎందుకు తయారు చేస్తారో తెలుసా? కనుక వాక్యం దీన్ని అంగీకరిస్తుందా లేదా
వాక్యానుసారమే కాదా అనేది చూడాలి. విశ్వాసులం బెరయన్స్ లాంటి మనస్సు వైఖరి మనం కలిగి ఉండాలి. ప్రియులారా, నేను ఎవరిని విమర్శించట్లేను, ఒకరిని సమర్థించడానికో ఒకరిని విమర్శించడానికో కాదు ఈ సందేశం. ఇలాంటి అంశాలు అందించినప్పుడు కొందరు వ్యతిరేకిస్తారు కూడా, విమర్శిస్తారు కూడా, ఖండిస్తారు కూడా. కానీ వ్యతిరేకించే ముందు, విమర్శించే ముందు, ఖండించే ముందు మీరు ఏ విషయాన్ని బట్టి వ్యతిరేకిస్తున్నారో, ఏ విషయం చెప్పబడిందో అది వాక్యానుసారం కాదా చూడండి. మేము గతంలో చేశాం కాబట్టి అని విమర్శించొద్దు. పితరులు మా పెద్దలెందరో చేశారయ్యా అని విమర్శించొద్దు. లేఖనంతో పోల్చి చూచి, లేఖనంతో చూచి లేఖనానుసారమైందైనా కాదా అని చూడాలి. కనుక మట్టల ఆదివారం, సరే దాని గురించి కూడా కొంత వివరంగా తర్వాత అవసరం చూద్దాం. కానీ మట్టల ఆదివారం ఈరోజు మనం ఈ భస్మ బుధవారం గురించే చూస్తున్నాం. భస్మ బుధవారంలో వాడే భస్మము అది ఖర్జూర మట్టలు, ఈత మట్టలు, ఖర్జూర మట్టలు, తాటి మట్టలు, వీటిని ఫామ్ సండే అంటాం కదా, ఆ ఫామ్ అని ఇంగ్లీష్ వాడతారని చెప్తారు. కనుక ఖర్జూర మట్టలు, ఆ కాలంలో ఎక్కువ ఖర్జూర మట్టలు లేదంటే ఈత మట్టలు అలాంటివి ఎక్కువ తెచ్చేవారు. కనుక ఆ ఆదివారం, మట్ల ఆదివారం రోజు తెచ్చిన మట్లను సంవత్సరం అంతా పదిలంగా దాచిపెట్టి, ఇంకా ఆశ్చర్యం చెప్పాలన్నా కొన్ని ప్రాంతాల్లో వాటికి ఏదో డెకరేట్ చేసి, వాటిని ఏదో ఆరాధించి, పూజించినంతగా అంత పని చేసుకుంటూ ఆరాధించక అలా వాటిని అట్లా ప్రత్యేకంగా ఉంచి, అంజూరపు మట్టలు, ఈత మట్టలు దాచిపెట్టాలంట. సంవత్సరం దాచిపెట్టాక వాటిని తెచ్చి బూడిద చేయాలంట. ఆ బూడిద తీసి నుదుట్ల మీద రుద్దాలి. అది బిషప్పులు, పోపులు రుద్దుతారు, అవి రుద్దాలి. పాస్టర్లు కొందరు ఈ రోజుల్లో. ఇది ప్రారంభంలో ఇది రోమన్ క్యాథలిక్సే చేశారు, తర్వాత ప్రొటెస్టెంట్స్లో కూడా చేయడం కొందరు మొదలు పెట్టారు. అది కూడా చూద్దాం తర్వాత ఇది ఎట్లా విస్తరించింది ఇది అనేది కూడా నేను చూపిస్తాను. ఇంకా మరలా ఆ బూడిదని తెచ్చి కొన్ని నీళ్ళల్లోకి వెళ్ళి, కొందరేమో ఆ బూడిదని వాళ్ళే రాసేవాళ్ళు, సేవకులే రాసేవాళ్ళు, అది అందరికీ రాసేవాళ్ళు, అంటే సేవ చేస్తాం అనేవాళ్ళు. లేక బిషప్పులు, పోపులు, కొందరు ఈ రోజులు పాస్టర్స్ కూడా కొందరు అది మళ్ళీ అందరికీ రాసేవాళ్ళు. బయట కూడా వెళ్ళే వాళ్ళు కూడా రాసేవాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళే కాకుండా. తిరిగి దాన్ని నీళ్ళల్లో కలిపి పరిశుద్ధ జలంలో కలిపేవారు. పరిశుద్ధ జలం అంట. పరిశుద్ధ రక్తమా, పరిశుద్ధ జలమా, మనిషిలో మార్పు. సరే, ఇప్పుడే అటు మనం వెళ్ళం. కానీ ఆ పరిశుద్ధ జలం అని బూడిదలో కలిపితే కొందరు వాళ్ళే రాసుకునేవాళ్ళు. కనుక ఇది అన్నట్టు. అది ఎలా వచ్చింది, ఎలా తయారు చేస్తారు బూడిద, భస్మ బుధవారం బూడిద ఎలా తయారు చేసేవాళ్ళు, ఎలా తయారు చేస్తారు అంటే అర్థమైంది కదా. అది మట్ల ఆదివారంలోని మట్టల ద్వారా తయారు చేస్తారు. మట్ల ఆదివారంలోని మట్టల ద్వారా తయారు చేస్తారు. వాటిని సంవత్సరం అంతా వాటిని భద్రంగా దాచి తీసుకుని వచ్చి బూడిద చేస్తారు. ఆ బూడిదను నుదుట్లకు రాసుకుంటారు. కొందరు సిలువ గుర్తు కూడా వేసుకుంటారు. కొందరు నీళ్ళల్లో కలిపి శుద్ధ జలం, పరిశుద్ధ జలం అని దాన్ని పూసుకుంటారు. ఇది విషయం. ఇది తయారు చేయబడే విధానం. ఎప్పుడు ప్రారంభమైంది, దీని మూలాలు. ఈ భస్మ బుధవారం అనేది ఎవరు ప్రారంభించారు, లేక ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఏ శతాబ్దం, ఏ సంవత్సరం? క్రీస్తు శకం 1000వ సంవత్సరం రాసుకోవాలి. ఇది ప్రారంభం నుండి ఉందా అంటే ఆది అపోస్తులు ప్రారంభించారా అంటే లేదు, 1000వ సంవత్సరంలో వచ్చింది. 1000వ సంవత్సరం అంటే ఏంటండి, 100 10 అయితే ఎంత, 1000 అంతే కదా. అంటే 10 తరాల తరువాత, 10 శతాబ్దాల తర్వాత, సంఘ స్థాపన 10 శతాబ్దాల తర్వాత. చూసారా? రాసుకోండి. క్రీస్తు శకం 1000లో ప్రారంభమైంది ఇది.
ఇది ప్రారంభించిన ఆయన యాల్ఫిక్ అనే బిషప్. యాల్ఫిక్ అనే బిషప్. తర్వాత 1991లో మళ్ళీ 1900, అప్పుడు 1000, ఇప్పుడు 1900, మళ్ళా 900 సంవత్సరాల తర్వాత, అంతే కదా, 1991. అందులో పోప్ అర్బన్ II అంటే ఆయన ఇది అందరూ పాటించాలి, యాష్ వెనస్డేను డిక్లేర్ చేశాడు ఆయన పోప్, అందరూ పాటించండి అని. అంతకుముందు యాల్ఫిక్ ప్రారంభించాడు 1000వ సంవత్సరాలు, కానీ అది కొందరు పాటించారు, కొందరు పాటించారు, దాని ప్రాచుర్యం లేదు పెద్దగా. తర్వాత 1991లో ఏమంటే పోప్ అర్బన్ II దీన్ని డిక్లేర్ చేశాడు, యాష్ వెనస్డేను పాటించాలి అని ఆయన డిక్లేర్ చేశాడు. ఇక చాలామంది పాటించడం మొదలుపెట్టారు. కనుక ఇది ఎప్పటి నుంచి ప్రాచుర్యం మొదలుపెట్టిందంటే 1000 సంవత్సరాల్లో ప్రారంభమైన 1970 ప్రాచుర్యం ఎప్పటి నుంచి అయిందంటే 1970 నుండి ప్రాచుర్యం అవుతూ వచ్చింది. ఇక 91లో ఇంకా దాన్ని డిక్లేర్ చేశారు. 1970లో ప్రాచుర్యం ఇంకెక్కువ సంతరించుకుంటూ వచ్చింది. 1000 సంవత్సరంలో ప్రారంభమైంది, 1970 నుండి బాగా ఇది ప్రాచుర్యం పొందుతూ వచ్చింది. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇది కూడా రాసుకోండి, ప్రారంభంలో రోమన్ క్యాథలిక్లు పాటించారు. రోమన్ క్యాథలిక్ పోపు డిక్లేర్ చేశాడు. అక్కడ బిషప్ యాల్ఫిక్ బిషప్ ఆయన ప్రారంభించాడు ప్రారంభంలో. తర్వాత పోపు దాన్ని డిక్లేర్ చేశారు. క్యాథలిక్లు పాటించడం బాగా మొదలుపెట్టి తర్వాత రాను ప్రొటెస్టెంట్స్ కూడా పాటించడం మొదలుపెట్టారు. ఈ ప్రాక్టీస్ అంటే భస్మ బుధవారం, తర్వాత ఈ శ్రమల దినాలు అనేవి 40 days శ్రమల దినాలు, ఫాస్టింగ్ ప్రేయర్స్, శ్రమల దినాలు అని. కనుక ఈ భస్మ బుధవారం పాటించడం మొదలుపెట్టారు. ప్రొటెస్టెంట్స్లో కూడా పాటించడం మొదలుపెట్టారు. ఇది దీని హిస్టరీ. 1000వ సంవత్సరంలో, క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో ఏమండి యాల్ఫిక్ ద్వారా ప్రారంభమైంది. 1970 నుండి ప్రాచుర్యం కావడం మొదలుపెట్టింది. 1991లో పోప్ అర్బన్ దీనిని డిక్లేర్ చేసేసాడు. ఇంకా తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మొదట క్యాథలిక్స్ పాటించారు, తర్వాత రాను ప్రొటెస్టెంట్స్ కూడా కొందరు పాటించడం మొదలుపెట్టారు. ఇది క్రైస్తవులందరూ పాటిస్తారంటే లేదు, కొందరు పాటిస్తారు, కొందరు పాటించరు. ఆ రోజుల్లో కూడా పాటించని వారు కొందరు ఉన్నారు, ఈ రోజుల్లో పాటించని వారు కొందరు ఉన్నారు. అయితే ఈ రోజుల్లో ఇంకా ప్రాచుర్యం, కొంతకాలం అది ప్రభావం తగ్గిపోయి మరలా ప్రాచుర్యంలోకి వచ్చినట్లుగా ఉంది. కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత గ్లోబల్గా విషయాలు అందరికీ త్వరగా తెలిసిపోవడం వల్ల ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ ఇది ఇంకెక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందా అన్నట్లుగా ఈ రోజుల్లో ఉంది. కనుక ఎందుకంటే ఎంతోమంది వాటి మీద వర్తమానాలు అవి చేయడం ఇలా అని, లేక అది చేయడం వల్ల గొప్ప ఆశీర్వాదం అని, గొప్ప దీవెనలు, ప్రత్యేకమైన దీవెనలు ఉన్నాయని, ఇలా అనేక వర్తమానాలు అలా అనేక రీతులుగా వింటూ ఉండడం వల్ల, అనేకులు చెప్పబడుతూ అలా ఉండడం వల్ల ఇంకెక్కువైనట్లుగా పండితులు చెప్తూ ఉంటారు. మంచిది అంటే ముందుకెళ్దామని. కనుక ఇంతవరకు ఈ విషయాలు చూసాం, దాని గురించి చూసాం, చరిత్ర చూసాం. ఏమంటే ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు? వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పశ్చాత్తాపం, ఆ బూడిద గురించి పాత నిబంధనలో ఉంది కదా, ఆ బూడిద పశ్చాత్తాపానికి గుర్తు కదా. పాత నిబంధనలు చూస్తాం కదా,
బూడిద పోసుకొని గొనె పొట్ట కట్టుకొని వస్త్రాలు చించుకొని కూర్చునేవాళ్ళు. పశ్చాత్తాపం, దుఃఖానికి గుర్తు పశ్చాత్తాపానికి గుర్తు. కనుక మనం యేసుప్రభు శ్రమ దినాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. కనుక మనం కూడా బూడిద పోసుకుందాం, మనం కూడా దుఃఖాక్రాంతులమై కూర్చుందాం అన్నట్లుగా దాన్ని దృష్టిలో పెట్టుకొని తేవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తేవడం జరిగింది. వాళ్ళు కోడ్ చేసే విషయాలు ఏంటంటే, ఇప్పుడు దానియేలు గ్రంథం మనం కొన్ని వచనాలు మీకు చూపి, ఎస్తేరు గ్రంథం 4:1 రాసుకొని రెఫరెన్స్లు, అలాంటి వాళ్ళు కోడ్ చేసే వచనాలు. ఎస్తేరు 4:1, యోబు 42:6, దానియేలు 19:3, యోనా 3:5-6, మత్తయి 11:22. ఎస్తేరు 4:1, యోబు 42:6, దానియేలు 19:3, యోనా 3:5-6, మత్తయి 11:22. కనుక పాత నిబంధనలో పశ్చాత్తాపానికి లేక దుఃఖానికి లేక తగ్గింపుకు లేక దేవునిపై ఆధారపడుతున్న ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు అని బూడిద పోసుకున్నారు. కాబట్టి మనం కూడా ప్రారంభ దినంలో బూడిదను పూసుకుందాం. అది వాళ్ళు అనే మాట చాలామంది, లేక వాళ్ళ ఉద్దేశం. అది పశ్చాత్తాపాన్ని గుర్తు. కనుక మనం కూడా అలా పశ్చాత్తాపం తగ్గించుకొని బూడిద రాసుకుందాం అంటారు. కానీ ఆనాటి బూడిద వేరు, ఈనాటి బూడిద వేరు. కనుక ఇప్పుడు ఖర్జూర మట్టలు సరే, మట్టల గురించి కూడా ఉంది కదా. పాత నిబంధన కొత్త నిబంధన ప్రభు యెరూషలేముకి వచ్చినప్పుడు కూడా దావీదు తనయ హోసన్న అని కర్ణమయుడిలో పాట కూడా చూస్తాం కదా. దేవుడు స్తుతింపబడును గాక అని దేవుని స్తుతించారు, ఆరాధించారు, మయంపరిచారు, సంతోషమే. కానీ ఆ మట్టలను సంవత్సరం దాచి వాటిని బూడిద చేసి రాసుకోమని బైబిల్లో ఉందా అనేది ఒక పాయింటే. మరి అది తర్వాత చూస్తాం. కానీ అయితే వీళ్ళు కోడ్ చేసేది ఏంటంటే, పాత నిబంధనలోని ఆ బూడిద పోసుకోవడం. కొత్త నిబంధనలో ప్రభువు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు కదా. మత్తయి 11:22 అని ఇవి పాటించేవారు చూపించే లేఖన భాగాలుగా ఆ సందర్భంలో మనం చూస్తాం. మత్తయి అదే అనుకుంటాను 11:22లోనూ 11:22 విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణ వారి గతి ఓరవ తగినదై నుండి మీతో చెప్పుచున్నాను. గోనె పట్ట మారు మనస్సు. తర్వాత వచ్చిన కూడా కపెర్నహూమ ఆకాశం మటుకు హెచ్చింపడం, నీవు పాతాళంలో దిగిపోయి నీతో అద్భుతములు సొదొమలో చేసినలా అది నేటి వరకు నిలిచి ఉండును. ఇంకా పై వచ్చిన చదువుతాను చూడు 20 నుండి. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతం చేసినా ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం ఆయన చూచి ఇట్లు గద్దింపసాగారు. అయ్యో కొరాజీన, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణం వారు పూర్వమే గోనె పొట్ట కట్టుకొని బూడిదను వేసుకొని మారు మనసు పొంది ఉందరు. 21 వచనం 11:21 మత్తయి 11:21. ప్రభువు కూడా గోనె పొట్ట బూడిద ప్రస్తావించాడు. పాత నిబంధనలో మొర్దెకై కానీ, యోబు కానీ, దానియేలు కానీ వీళ్ళు బూడిద పోసుకున్నారు, గోనె పట్ట కట్టుకున్నారు. కనుక బూడిదతో ప్రారంభిస్తే బాగుంటుంది అని యాల్ఫిన్ 1000వ సంవత్సరం, క్రీస్తు శకం 1000వ సంవత్సరం ప్రారంభించాడు. వాళ్ళు ఎందుకు మేము చేసాం అంటే వాళ్ళు చెప్పే విషయాలు ఇవన్నట్టు. పాత నిబంధన లేదా, తిరిగి ప్రభువు కూడా దాన్ని కోడ్ చేయలేదా న్యూ టెస్టిమెంట్లో, ఇది అంటారు అన్నట్టు. సరే, ఇప్పుడు బూడిద, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, బూడిద ద్వారా ఏమంటున్నారు వాళ్ళు, దుఃఖానికి గుర్తు అంటున్నారు కదా. నేను కొన్ని వచనాలు మీ దృష్టికి తెస్తాను. బూడిద వాక్యమా అని రాసుకోండి. బూడిద వాక్యమా అంటే దుఃఖాన్ని మనలో పుట్టించేది బూడిద, మరణం గురించి లోతుగా మనకు అర్థం చేయించేది బూడిద, ప్రాయశ్చిత్తానికి గుర్తుగా ఇప్పుడు బూడిదను మరలా పూసుకోవాలన్నా,
అంటే డైరెక్ట్గా వాక్యమే ఇప్పుడు తేటగా మాట్లాడుతుంది కదా. తేటగా వాక్యమే మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ గుర్తుగా ఒక బూడిద అవసరమా? వాక్యమే తేటగా సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు బూడిద అవసరమా అనే కోణంలో మనం ఆలోచన చేద్దాం. అప్పుడు ఈ భస్మ బుధవారం అనేది పాటించవచ్చా లేదా అర్థమైపోద్ది. నేను చెప్పవసరం లేదు. ఇంకా వాక్యం చూస్తున్నాడు. పాటించాలి అని వాక్యాన్ని బట్టి అర్థమైతే పాటించాలి, అవసరం లేదు ఇది అని అర్థమైతే ఊరుకోవాలి. ఇప్పుడు దుఃఖానికి గుర్తు అంటున్నారు వాళ్ళు, అంటున్నారు కదా. మరి దుఃఖాన్ని శ్రమ దినాలకు ముందు వాడుతుంటారు కదా. శ్రమ దినాలు దుఃఖానికి గుర్తు అంటారు. కనుక మలాకీ గ్రంథంలో అసలు కొరింథీ మొదటి పత్రిక చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అసలు ఏ దుఃఖం అవసరమని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దుఃఖానికి గుర్తు అంటున్నారు కదా, దుఃఖాన్ని పుట్టించడానికి అంటున్నారు కదా. అసలు ఏ దుఃఖం ఉండాలని దేవుడు చెప్తున్నాడు? ఇంకా అంతకుముందు ఓ మాట చూద్దామా? లూకాసు వార్త 23 రండి, తర్వాత అది చూద్దాం. కానీ లూకాసు వార్త 23లో ఏడుస్తున్నారండి. యేసు ప్రభుని చూసి ఏడుస్తూ ఉన్నారు. గొప్ప 27 వచ్చిన గొప్ప జన సమూహం ఆయన గూర్చి ఇక్కడ జాగ్రత్త రాసుకోండి అన్నీ. నేను వాక్యానుసారం చూపిస్తాను. ఇప్పటికి కూడా వాక్యానుసారం చూపించాను, చాలా విషయాలు చెప్పాను ముందే. ఇప్పుడు కొన్ని దాని గురించి హిస్టరీ చెప్పాను. ఇప్పుడు బూడిద ద్వారానా వాక్యము ద్వారానా అనేది చూద్దాం. 27 తిరిగి అప్పటి బూడిద వేరు, ఇప్పటి బూడిద వేరు. పాత నిబంధనలో బూడిద పోసుకుంది వేరు, ఇప్పుడు బూడిద వేరు. ఇప్పుడు ఈ మధ్య కూడా ఒక ఆయన విజయవాడ సైడ్ ఒక మీటింగ్ పెట్టి, గుంటూరు జింకానా గ్రౌండ్స్లో విజయవాడలో ఎక్కడ మీటింగ్ పెట్టి ఒక సేవకుడు మీటింగ్లో బస్తాడు బూడిద మీద పోయించుకుంటున్నాడు. కనుక ఆ బస్తడు బూడిద మీద పోయించుకొని ఆయన ప్రార్థన చేస్తే ఎక్కువ దీవెనలు వచ్చేస్తాయి అన్నట్లుగా. కనుక ఇప్పుడు బస్తడు బూడిద మనం పోయించుకోవాలన్నా? పశ్చాత్తాపాన్ని, దుఃఖాన్ని, మరణం వంటివి కనుక మనలో కలిసిపోతామనడానికి గుర్తు అంట బూడిద. మరణాన్ని గుర్తు చేస్తుందంట, పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుందంట, ప్రాయశ్చిత్తం, దుఃఖాన్ని కలిగిస్తే ప్రాయశ్చిత్తం కలిగిస్తుందంట. కనుక దుఃఖాన్ని కలిగించేది నీ జీవితం చాలా అల్పమైంది, నువ్వు ప్రభువుని నమ్ముకోవాలని తెలియజేసేది, మనిషిలో ప్రాయశ్చిత్తం కలిగించేది బూడిద రాసుకుంటేనా వాక్యమా? ఇది పాయింట్. బాగా ఆలోచించాలి. పూర్తిగా వినండి దయచేసి. లైవ్లో వినేవారు కూడా 27 వచ్చిన గొప్ప జనసమూహం ఆయన గురించి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవుడి. అసలు ఏడవద్దు అంటున్నాడు నా నిమిత్తం ప్రభు. ఫస్ట్ విషయం అయితే అసలు ఏడవద్దు అంటున్నాడు. మేము ఏడవడానికి గుర్తుగా పెట్టుకుంటున్నాం అంటున్నారు. అసలు ఏడవకండి, నా కోసం ఏడవ, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు ఏ స్వామి. నేను నేను శ్రమ పొందుతున్నాను ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు యేసు ప్రభు. చూసారా? కానీ దేని కొరకు ఏడుస్తున్నారు? ఎవరి కొరకు ఏడుస్తున్నారు? ఎందుకొరకు ఏడుస్తున్నారు? ఇంకా వచనం చూపిస్తాను. కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. కనుక దేవుని వాక్యం విన్నప్పుడు, వాక్యం ద్వారా వారి హృదయాల్లో గుచ్చబడినప్పుడు వారు దుఃఖపడుతున్నారు. వాక్యము ద్వారా కలుగుతుంది దుఃఖం. అది ఎలాంటి దుఃఖం కలుగుతుంది? అది మారు మనసు పొందజేసే దుఃఖం. ఏలైనగా ఏ విషయంలోనైనాను మా వలన మీకు మీరు నష్టం పొందకున్నట్టు దైవ చిత్తానుసారముగా దుఃఖపడుతురి. 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగజేయును.
8:8లో మేము రాసిన పత్రికలు మిమ్మును దుఃఖపెట్టినందున, పత్రికల్లో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఆ దేవుని వాక్యం చదివి, దేవుని వాక్యం చదవగా విని దైవ చిత్తానుసారమైన దుఃఖం, మారు మనస్సు కలిగించే దుఃఖం కలిగింది. కనుక వాక్యం నీలో పశ్చాత్తాప కన్నీటిని పుట్టిస్తుంది. వాక్యం దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. లేక మేము ప్రభు శ్రమల గురించి ఆలోచించి ఆయన గురించి దుఃఖపడడానికి రాసుకుంటున్నామంటే, యేసు ప్రభు ఏడవద్దనే అన్నాడు. అసలు నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఇంకా ఆయన సిలువలో లేడు, సింహాసనం మీద ఉన్నాడు. ఎప్పుడో సిలువలో మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, మరణాన్ని జయించి లేచాడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దయచేసి అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. పత్రిక రాస్తే చదివి వాళ్ళలో దుఃఖం కలిగింది. ఆ దుఃఖము మార్పును తెచ్చింది. దైవ చిత్తానుసారం మారు మనస్సును పుట్టించి. కనుక బూడిద వాక్యమా, దైవ చిత్తానుసారం దుఃఖాన్ని కలిగించేది వాక్యం. ఇప్పుడు స్ట్రేట్గా వాక్యమే ఉన్నాక ఇంకా సింబల్ ఏంటి? గుర్తు కోసం బూడిద రాసుకోవడం అవసరం అంటారా? ఆలోచించండి. ఇప్పుడు బూడిద రాసుకొని సిలువేసుకున్న వాళ్ళంతా మారు మనసు పొందారా? నమ్మనోళ్ళు నమ్మారా? నమ్మి వెనక జారిన వాళ్ళు లేచారా? వాక్యమా నమ్మనోళ్ళలో కార్యం జరిగించేది? వాక్యమా పడిపోయిన వాళ్ళని లేపేది? గుర్తుగా బూడిద రాసుకుంటే, ఆ బూడిద చూసి, ఆ సిలువ గుర్తు నుదిటిపై బూడిద సిలువ గుర్తు చూసా. ఆలోచించాలి. రెండవది, జీవితం అంటారు కదా, మరణానికి గుర్తు. మోర్టాలిటీ, ఫస్ట్ మౌరింగ్, దుఃఖానికి అంటే మనం ఇప్పుడు చూసాం. రెండవది మోర్టాలిటీ అంటారు, అంటే మరణాన్ని. నువ్వు మన్ను గనక మన్ను అయిపోతావు. ఈ బూడిదని చూసినప్పుడు నీ లైఫ్ ఎంత అశాశ్వతమైందో, చిన్నదో గుర్తుపెట్టుకో. అందుకు గుర్తు ఇది. కనుక అది గుర్తించి మారి విశ్వాసంలోకి రావాలి అన్నది వాళ్ళ భావన. ప్రారంభంలో భావన బాగానే ఉంది, మారాలి, విశ్వాసంలోకి రావాలని. ఆ బూడిద రాసుకుంటే మారుతారా? అదొక ఆచారంగా అయిందా? బైబిల్లో ఉందా? ఇట్లా బూడిద రాసుకోండి, మట్టలు సంవత్సరం దాయండి, ఈత మట్టలు, ఖర్జూర మట్టలు, అది పొడి చేయండి, దాని నీళ్ళల్లో కలిపి అది పరిశుద్ధ జలం. అది విజయవాడలో ఒక ఆయన నీళ్లు జల్లి రకరకాలు చేశాడు. ఒక యవనస్తుడు సేవకుడు, నేను నీళ్ళు శుద్ధ జలం అని. చూసారు ఎలాంటి ప్రాక్టీసెస్ ఇవి, ఎలాంటివి చేస్తున్నారు కొందరు. యేసు రక్తం కడగలేని పాపముందా? యేసు రక్తం ద్వారానా పరిశుద్ధత? ఈ జలాలు చల్లుకుంటేనా? కనుక రెండవది, జీవితం యొక్క విలువ వాక్యం ద్వారా తెలుస్తుందా, బూడిద ద్వారా తెలుస్తుందా? బూడిద ద్వారా తెలుస్తుందా? కీర్తనలు 39:5. వాళ్ళ ఉద్దేశం చాలా అల్పమైంది జీవితం అని తెలుసుకోవడానికి అంట బూడిద. ఇప్పుడు 39:5లో కీర్తనల్లో 39:5లో నా దినముల పరిమాణము నువ్వు బెత్తడుగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. వట్టి ఊపిరే, అసలు మా ఆయుష్కాలం లేనట్టే ఉంది. జీవితం గురించి వాక్యం చదివితే అర్థమైద్దా, బూడిద పూసుకుంటే అర్థమైద్దా? నేను ఎంత అల్పుడనో అనేది ఎలా అర్థమైద్ది? చేత నుండి జారు నీటి బిందుల వంటి వాడను, త్రాసు మీది ధూళి వంటి వాడను. కనుక ఎన్ని వచనాలు ఉన్నాయి. అసలు లేనట్టే ఉందంట. ఒక్క మాట, అసలు లేనట్టే ఉంది మా ఆయుష్ ఏముందంట.
కనుక వాక్యాన్ని చూసినప్పుడు మన లైఫ్ ఏంటో, మనం సృష్టించబడింది ఎలాగూ, మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, రక్షించబడని వారు ఏ స్థితిలో ఉన్నారు, రక్షించబడిన వాళ్ళ స్థితి ఏంటి, అదంతా బైబుల్ కదా తెలియచేస్తుంది. వాక్యం చదివితే కదా అర్థమయ్యేది. కనుక మనం ఎంత అల్పులు, మంటి పురుగులం మనం అని దేవుని వాక్యం చదివినప్పుడు అర్థమవుతుంది. లేనట్టే ఉంది అన్నది. తర్వాత మూడవది, ఇప్పుడు మన్నే గనక మన్నైపోతాం అనడానికి సూచనగా వాడతారు. అదే మన ఆయుష్ ఎంత అల్పమైందనే మాట వాడుతుంటారు. మన్నే గనక మన్నైపోతాం అని గుర్తుపెట్టుకోవడానికి వాడుతున్నాం అనే మాటలు అంటుంటారు. మరణం గూర్చి వాడుతున్నాం అంటుంటారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో, అంటే ఈ విషయం తెలియదా, వాక్యం చెప్పట్లేదా? వాక్యం చెప్పలే. వాక్యము సూటిగా తెలియచేస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు ఈ గుర్తుగా వాక్యములో లేని విధానాలు తేవాలా? వాక్యంలో లేనిది, ఆది సంఘం ఆచరించనిది, 10 తరాలు ఆచరించనిది, లేక క్రీస్తు శకం 1000వ సంవత్సరం ఇది వచ్చింది కదా, అంతకుముందు ఎవరు ఆచరించనిది. చూడండి, ఆదికాండం 3:19. మీకు లైవ్లో వినేవారు ఎవరైనా మీకు ఇంకేదైనా అర్థం కాకుండా, మీరు ఇది ఇలా చెప్పారు, నేను ఇలా అనుకుంటున్నాను అన్న నాతో మాట్లాడవచ్చు. నా నెంబర్ ఉంటుంది. మీరు దీని మీద మెసేజ్ పెట్టినా నాకు ఈ దూరం నుంచి కనిపించదు అది. కనుక ఏదైనా ఇంకేదైనా ఉంటే నాకు నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, 7675088887. నేను ప్రేమతో మీకు ఇంకే విషయాలైనా వాక్యాన్ని బట్టి తెలియజేస్తాను. మంచిది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. నేను ముందే చెప్పాను, మనకు వాక్యానుసారమా కాదా చూద్దాం అంతే. వాక్యం సమస్తం పరీక్షించి మేలైంది చేపడదాం. అది బెరియన్స్ లాగా వాక్యానుసారం కాదా అనేది చూద్దాం. దీని మీద భిన్నాభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈరోజు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కొందరు పాటిస్తున్నారు, కొందరు పాటించట్లేరు. కనుక కొందరు పాటిస్తున్నారు, కొందరు పాటించట్లేదు. అసలు ఏంది దీని విషయం అని చూస్తున్నాం అన్నట్టు మనం. అర్థమైందా? కొందరు పాటిస్తున్నారు, కొందరు పాటించట్లేరు. అసలు ఏంది విషయం, దీని మూలాలు ఏంటి, ఆ నుంచి వచ్చాయి, వాక్యం ఏం చెప్తుంది, అది చూస్తున్నాం. ఎవరినో విమర్శించడమో ఎవరినో గొప్ప చేయడమో కాదు, వాక్యం ఏం చెప్తుందని చూస్తున్నాం. మేలైంది చేపట్టండి అంటున్నాం, అంతే. ఎవరమైనా అదే చేపట్టాలి. కీర్తన ఆదికాండం 3:19లో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్న అయిపోదు అని చెప్పాను. తేటగా చెప్పబడి ఉంది. ఇంకెన్నో వచనాలు చూడవచ్చు. అసలు మరణం ఎలాగొచ్చింది, ఎఫెసీ 2వ అధ్యాయం 1:5, అపరాధ పాపాలతో చచ్చిపోయాం. ఎఫెసీ 2:1-5 వచనాలు అలా చూస్తే అపరాధ పాపాలతో చచ్చిపోయాం ఒకప్పుడు. ఇప్పుడు క్రీస్తుతో కూడా ప్రభు బ్రతికించాడు, మహాప్రేమ చేత బ్రతికించాడు. కనుక అపరాధ పాపాలతో చచ్చిపోయి ఉన్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14 వచనం, 2వ మరణం గురించి కూడా అక్కడ చెప్పబడింది. ప్రకటన గ్రంథం 20:10, 20వ అధ్యాయం 14 వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములు పడవేయబడి, ఈ అగ్నిగుండం 2వ మరణము. 21వ వచనం 8, ఎవరు పడతారు అందులో కూడా రాయబడి ఉంది. అగ్నిగుండంలో పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కనుక ఇది దుఃఖానికి గుర్తుగా రాసుకుంటే బూడిద. మరణం, ఈ జీవితం ఎంత అల్పమైంది నీకు అర్థం కావాలి. మరణం ఉందని అర్థం కావాలి.
ఇంకా కొందరు ఆ దినాల్లో చచ్చిపోయిన వాళ్ళను సాపేసి శాప మీద బూడిదేసి ఆ బూడిదలో పండబెట్టేవారంట. మనిషి మరణం అవుతాడు, మట్టి వాడు గనక మట్టిలో కలిసిపోతాడు అని అలా గుర్తుగా. అంటే ఆ బూడిద వేసి శాపలో బూడిదలో బండబెడితేనే మట్టి వాడవుతాడనా, ఆ మట్టి రాసుకుంటేనా జీవితం తెలిసేది, ఆ మట్టి రాసుకుంటేనా పశ్చాత్తాపం కలిగేది, ఆ బూడిద రాసుకుంటేనా. మరి బయట అఘోరాలని ఉంటారు, బయట మన దేశంలో అఘోరాలని సమాధుల్లో ఎక్కువ నివసిస్తారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళ బూడిదను రాసుకుంటుంటారు, చనిపోయి కాల్చి వేసిన వాళ్ళ బూడిదను రాసుకుంటుంటారు, బూడిదను తింటుంటారు. కనుక బూడిద రాసుకోవడం అనేది దాని ద్వారానే జీవితం అంటే ఏంటో అర్థమైద్దా? మరి ఎంతో కాలంగా కొంతమంది దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, లేక అది చేస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఎంతమంది జీవితం అంటే అర్థమై మార్పు చెంది రక్షించబడ్డారు? సరే, మూడవది మనం చూసాం. మన్నే కనుక మనంటే వాక్యం చూసినప్పుడు మనకు అర్థమైద్దండి. రోమా 6:23 ఏముంది? పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కనుక వాక్యం ఇంత తేటగా సూటిగా ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. మన్ను కనుక మన్నైపోతావు, అది ఎట్టొచ్చింది? ఏదేళ్ళలో పాపం చేయడం వల్ల వచ్చింది అది మరణం. కనుక యేసు ప్రభులో నిత్య జీవం, లేకుంటే రెండో మరణం ఉంది. ఎంతో వెరీ క్లియర్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంటే ఆత్మరక్షణ, అమరత్వం. ఇంకొన్ని మాటలు నేను మీ దృష్టికి తెస్తాను, దయచేసి గమనించండి. కొంత సమయమైనా వినండి. ఈ అంశము పూర్తిగా వినాలని పాట కూడా పాడకుండా నేను ప్రారంభించాను. నాలుగవది ప్రాయశ్చిత్తం గురించి అంటారు కదా, ప్రాయశ్చిత్తం అని గుర్తు అంటారు. ఇప్పుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే, యోవేలు గ్రంథం అక్కడ ఏమనుంది అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు ప్రాయశ్చిత్తం అనే మాట వాడుతున్నారు కదా, ప్రాయశ్చిత్తానికి ఫినాన్స్ అంటారు కదా ఇంగ్లీష్, ప్రాయశ్చిత్తానికి గుర్తు అంటున్నారు. ప్రాయశ్చిత్తానికి గుర్తు అంటే మరి ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలుగుతుంది? ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలుగుతుంది? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. యోవేలు గ్రంథము 2:13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్స్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక, చూడండి, మీ వస్త్రములు గాక మీ హృదయములు చించుకొని ఆయన తట్టు తిరుగుడి. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, మీ వస్త్రాలు గాక ఏంటంట? మీ వస్త్రాలు గాక మీ హృదయాలు చించుకోండి. అంటే బూడిద కాదు, బట్టలు చించుకోవడం కాదు, వస్త్రాలు కాదు, హృదయాలు చించుకోండి. హృదయంలో పరివర్తన కావాలి. అంటే ఆ రోజుల్లో బూడిద పోసుకునేవారు, గోనె పట్టు కట్టుకునేవారు, వస్త్రాలు చించుకునేవారు, గోనె పట్టు కట్టుకునేవారు. ఇక్కడ విషయం ఏంటంటే, మీ హృదయాలు చించుకోవాలండి, మీ హృదయాలు చించుకోవాలి, అది చెప్పబడుతుంది. కనుక హృదయాలు చించుకోమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం బూడిద పోసుకోవడం వల్లనే వస్తుందా? గోనె పట్టు కట్టుకోవడం వల్ల వస్తుందా? హృదయాన్ని చించుకోవడం వల్ల వస్తుందా? ఎంత మంచి మాట చూస్తారా? అది ఎంత మంచి మాట చూస్తారా? తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడు కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చించుకొని ఆయన తట్టు తిరగండి. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ హృదయాలు, మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలు చించుకొని దేవుని వాక్యం చెప్తుంది. కనుక పశ్చాత్తాపం చెందమని, పశ్చాత్తాపం పొంది సరి చేసుకోనమని, పశ్చాత్తాపడి రక్షణ పొందమని
దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది, అందరూ అంతటా మారు మనసు పొందాలని. దేవుని రాకడ ఆలస్యమవుతుంది. ఒకవేళ రక్షించబడి ఇప్పుడు యేసుప్రభు దేవరాజు సమీపించి మారు మనసు పొందండి సువార్త చెప్పడం ప్రారంభించారు. తర్వాత అపోస్తులు అదే ప్రకటించారు. మనము మత్తయి సువార్త 16 మార్కు 16:15 సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని యేసుస్వామి ఎంతో స్పష్టంగా చెప్పాడు. గ్రేట్ కమిషన్ అప్పగించారు. కనుక మనము పశ్చాత్తాపం వారిలో కలిగించేలా దేవుని వాక్యాన్ని, సత్య సువార్తను, దేవుని త్యాగాన్ని మనం అందించాలి. కనుక దేవుని వాక్యమే మార్చేది ఒక వ్యక్తిని, వాక్స్వరూపైన దేవుడే మార్చేది ఒక వ్యక్తిని. అపోస్తలుల 2వ అధ్యాయంలో సువార్త, యేసుప్రభు చేసిన త్యాగం, అదంతా దేవుని ప్రణాళిక అంతా చెప్పినప్పుడు గుచ్చబడి మేమేం చెయ్యాలి అయ్యలారా, అప్పుడు మారు మనసు పొందండి, రక్షణ పొందండి అంటే ఎంతోమంది రక్షించబడ్డారు. కనుక బూడిద భస్మ బుధవారం భస్మం పశ్చాత్తాపానికి సైన్ గుర్తు అంటున్నారు. మరి వాక్యమా మార్చేది బూడిద? అది గుర్తుగా రాసుకున్నంత మాత్రాన మార్పు వస్తుందా? సత్య సువార్త వల్ల, దేవుని వాక్యం వల్ల, ఆత్మ సహాయం వల్ల, పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలో నడపడం వల్ల మారతాడు ఒక వ్యక్తి? నువ్వు బూడిద గుర్తేసుకొని తిరగడం వల్ల మారతాడు? ఆలోచించు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం. ఒకవేళ పడిపోయిన వ్యక్తి ఒకవేళ పశ్చాత్తాపం రావాలంటే రక్షించబడి బూడిద పూసుకుంటేనా? యేసు రక్తం అన్యోన్య సహవాసానికి వచ్చినప్పుడు కడుగుతుంది, అంటే వాక్య సముఖంలోకి వచ్చినప్పుడు కడుగుతుంది. పశ్చాత్తాపం వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తుంటే ఒప్పుకున్నప్పుడు కలుగుతుంది పశ్చాత్తాపం. మన పాపములు మనం ఒప్పుకునే నమ్మదగిన నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనం పరిశుద్ధపరచును. మనం అన్యోన్య సహవాసానికి వచ్చినప్పుడు యేసు రక్తం పరిశుద్ధపరుస్తుంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, చిన్నపిల్లల పాపం చేయకండి, ఒకవేళ చేస్తే యేసుక్రీస్తు ఉత్తర తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమైన, మన పాపములకు సర్వలోకమునకు ప్రాయశ్చిత్తమైన, శాంతికరమైన ఉన్నాడు. కింద ప్రాయశ్చిత్తం అని ఉంటుంది ఫుట్ నోట్స్లో. యేసు ప్రభు ద్వారా ప్రాయశ్చిత్తం. ఆ పశ్చాత్తాపం కలిగించేది వాక్యమే, ప్రాయశ్చిత్తం చేసేది వాక్యమే. చేసింది ప్రభువే. నమ్మితే ఆ ప్రాయశ్చిత్తం కిందకి తెచ్చేది, క్షమించి మన పాపాలు క్షమించబడిన వారిగా చేసి పరిశుద్ధపరిచి నిత్యత్వం ఇచ్చేది దేవుడే. వర్డ్ ఆఫ్ గాడ్. ఐదవది, వాళ్ళ ఉద్దేశంలో ఇంకోటి ఏంటంటే, అది రాసుకోవడానికి వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే, ఇది రాసుకొని బ్రతుకంటే ఎంత అల్పమైన తెలుసుకొని దేవుణ్ణి నమ్ముకోవడానికండి మేము చేసేది అని అంటుంటారు కొంతమంది. చూడండి, యోహాను సువార్త 3:16లో అంటే దేవుని విశ్వసింపమని చెప్పడానికి అంటున్నారు. అది విశ్వాసంలోకి రావాలని మేము చేసేది ప్రయత్నం అంటున్నారు కొంతమంది. అయితే మరి ఈ బూడిదనే రాసుకోవడం వలన విశ్వాసమా? బూడిద రాసుకోవడం యోహాను 3:16లో ఏముంది? దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునికి పుట్టినవాని విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇప్పుడు భస్మ బుధవారం గురించి కొందరు అభిప్రాయం, మరి వాక్యం ఏం చెప్తుంది అనేది చూస్తున్నాం మనం. ఏమండి, తేటగా. కనుక వాళ్ళు పశ్చాత్తాపడి విశ్వాసంలోకి రావాలి, అందుకు పెట్టాము ఇది అనేది వాళ్ళు కొందరు అనే మాట కదా. అయితే మరి విశ్వాసంలోకి ఎప్పుడు వస్తారు? యేసుప్రభుని విశ్వసించినప్పుడు వస్తారు. యేసుప్రభును ఎప్పుడు విశ్వసిస్తారు? యేసుప్రభుని ఎప్పుడు విశ్వసిస్తారు? ఆయన గురించి విన్నప్పుడు విశ్వసిస్తారు. వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? రోమా 10:17. రోమా 10:17.
చదవండి 16, 17. ఓకే. కాగా వినుట వలన 1, 2 అని నెంబర్ బల్లే 7, 8 వచ్చినాలని మళ్ళీ ఉంది ఇక్కడ నా దాంట్లో. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎలా కలుగుతుంది విశ్వాసం? యాష్ బూడిద వలన వినుట వలన. ఏం వినుట? సువార్త వినుట, వాక్యం వినుట. ఇక్కడే ఉంటుంది చూడండి. 10, 14, 15 వచ్చారు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, పంపబడిన వాడు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటింపువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన దాని గురించి సువార్త ప్రకటించేవారి పాదం సుందరమైనని రాయబడింది. ప్రభువు నామం, ఎందుకనగా ప్రభువు నామం నుండి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు. కనుక యేసు ప్రాపినే నన్ను రక్షించంటే రక్షణ ఉంది. విశ్వసిస్తే వినకుంటే ఎట్లా విశ్వసిస్తారు అంటాడు ఇక్కడ. చూడండి అది. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వాణిని ఎట్లు వినని వాణిని అంటే వినిపించాలి. ఏం వినిపించాలి? సువార్త, వాక్యం. వాక్స్వరూపైన దేవుడు ఎలా దిగి వచ్చాడు, ఏం చేశాడు, అది వివరిస్తే రక్షణ. విశ్వాసం పుడుతుంది. విశ్వాసం పుడితే రక్షించబడతారు. వినుట వలన విశ్వాసం అని బైబుల్ చెప్తుంది. మటల ఆదివారం చేసి సంవత్సరం ఆ మటలను దాచి ఆ మటలను భస్మ బుధవారం యాష్ వెనస్డే కాల్చి ఆ బూడిద తీసి నుదుట సిలువ గుర్తేసుకొని ఇంకొందరు వాటిని నీళ్ళల్లో కలిపి అది పరిశుద్ధ జలమని నుదుటికి రాసుకుంటే విశ్వాసం పుడుతుంది ఎదుటి వారిలో అనుందా? అప్పుడు అది చూసి విశ్వాసంలోకి వాళ్ళు వస్తారు అనుందా? నన్ను ఒకవేరెవరు విమర్శించిన నేనేమి బాధపడను. వాక్యమైతే ఇదే చెప్తుంది. వినుట వలన విశ్వాసం. ఇంకో మాట అంటారు, ఏంటంటే అది మనం అల్పులము. ఇది రాసుకునేది ఎందుకంటే మనం అల్పులము, మంటివారము అనేది గుర్తు రావాలి. ఆ మాట ఏంటంటే దేవుని తీర్పును గురించి కూడా ఇది గుర్తు చేస్తుంది అనే మాట వాళ్ళు ఈ మాట రాసుకోండి. తీర్పు రోజు ప్రాయశ్చిత్తానికి సాక్ష్యంగా ఈ బూడిద ఉంటుందని వాళ్ళ నమ్మకం అంట. కొందరు తీర్పు రోజు అంట. అసలు తీర్పు రోజు అనే మాటే మనం చూసినప్పుడు విశ్వాసికి తీర్పు ఉందా? ఒకవేళ దేవుని తీర్పు ఉంది బాబు, యేసుప్రభువుని నమ్ముకోండి అంటే, ఒకవేళ ఆ కోణంలో అంటే ఆ తీర్పు దైవోగ్రత తప్పించబడాలంటే ఈ బూడిద ద్వారాన తప్పించబడేది. సువార్త వినాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, తప్పించబడదు. నమ్మిన వారికి ఈ మాట అసలు అది విన్నప్పుడు నాకు కొంచెం ఒకలాగా అనిపించింది. తీర్పు రోజు ప్రాయశ్చిత్తానికి సాక్ష్యంగా ఈ బూడిద ఉంటుందంట. బూడిద అక్కడ సాక్ష్యంగా ఉండేది. ఎస్ స్వామి, నన్ను భూమి మీద ఎవరు అంగీకరిస్తారో వాళ్ళను నా తండ్రి వద్ద నేను అంగీకరిస్తానన్న. ఎస్ స్వామి, నేను అంగీకరిస్తానన్న. బూడిద సాక్ష్యం అంట. తీర్పును గూర్చి సాక్ష్యంగా ఉంటుంది అంటది. యోహాను సువార్త 16:8 నేను ముగించేస్తాను. ఒక 5-10 నిమిషాలు వినండి దయచేసి. అంశం చూద్దాం పూర్తిగా. యోహాను సువార్తలో నేను ముగింపులోకి వచ్చాను. 6వది మనం చూస్తున్నాం. 10 ఉన్నాయి. త్వరగా ఆ మిగతాయి కూడా అలా చూపిస్తాను అంతే, ఎక్కువసేపు వివరించను, సమయం లేదు కనుక. యోహాను 16,
8 వాక్యంలో నుండి నేను చూపిస్తున్నాను. నేను కూడా అందిస్తుంది మీరు వెంటనే నమ్మవని నేనేం చెప్పట్లేదు. నేను వాక్యానుసారమే చెప్తున్నానా, లేక ఆ వాక్యం యొక్క వాక్యం గురించి వేరుగా వ్యాఖ్యానం చేస్తున్నాను, అది కూడా మీరు బెరియన్స్లా పరిశీలించండి. వాక్యానుసారం అయితేనే అనుసరించండి. 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. కనుక వాక్యం ఒప్పింపజేసేది. హోలీ స్పిరిట్ వచ్చి ఒప్పింపజేస్తాడు. పాపము గురించి నీతిని గురించి వచ్చాడు, ఒప్పింపజేస్తున్నాడు. యేసుప్రభు అంటాడు, నేను చెప్పింది మీకు జ్ఞాపకం చేస్తాడు అంటాడు. ఏం జ్ఞాపకం చేస్తాడు? హోలీ స్పిరిట్ వాక్యం జ్ఞాపకం చేస్తాడు. వాక్యం ద్వారానా, మళ్ళీ చదువుతాను, బూడిద ద్వారానా తీర్పు అంటే అర్థమయ్యేది, లేక ఆడ సాక్ష్యంగా ఉండదు. ఆడ సాక్ష్యంగా ఉండటంటే ఇక్కడ కూడా అర్థమైద్దని అర్థం చేసుకోవాలనే ఉద్దేశం. యోహాను 16:8. యోహాను 16:8. 7 నుండి చదవనా? అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవట మీకు ప్రయోజనం. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ వద్దకు వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అంటే కింద ఉత్తరవాదం ఉంటుంది. పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి ఏంటి? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. 13వ వచనం, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. చూడండి, ఆయన తనంతట తానే ఏమయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవ సంగతులు మీకు తెలియజేయును. 14వ వచనం, ఆయన అంటే పరిశుద్ధాత్ముడు, నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్ముడు మనల్ని తెలియజేసేదని వాక్యం. ఒప్పింపజేసేది వాక్యమా, హోలీ స్పిరిటా, బూడిద? కనుక తీర్పు అనే మాట అంటారు కనుక అసలు విశ్వాసులకు తీర్పు లేదు. ఇక రక్షణ పొందిన దైవోగ్రత నుండి తప్పించబడ్డాం. ఉగ్రత పాలు కావడానికి కూడా కాదు కదా రక్షించింది. మనం ప్రభుత్వ యుగాలు ఉండడానికి ప్రభు రక్షించాడు. రక్షణ పొందుటకే ఆయన రక్షించాడు. అయితే కొరింథీ 2వ పత్రిక 5:10 ఉంటుంది. క్రీస్తు న్యాయపీఠం. కొరింథీ 2వ పత్రిక 5:10. మనమందరము కూడా క్రీస్తు 5:10. కొరింథీ 2వ పత్రిక 5:10 నేను చదువుతాను. ముగింపులోకి వచ్చాను. ఎందుకన్నా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచిదైనను సరే చెడుదైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవుడు అక్కడ లెక్క అడుగుతాడు, బహుమానాలు ఇస్తాడు. అక్కడ తీర్పు కాదు, ధవల సింహాసనం తీర్పు. అది నమ్మని వాళ్ళకు. మొదట క్రీస్తు న్యాయపీఠం బైబిల్లో మనం చూస్తే క్రీస్తు న్యాయపీఠం అది విశ్వాసులు, మనకు నమ్మిన వాళ్ళకు. తర్వాత కాలంలో 1000 ఏళ్ల పాలన తర్వాత ధవల సింహాసనం అది నమ్మని వాళ్ళకు, విశ్వసించని వారికి తర్వాత. కనుక ఇక్కడ తీర్పును గురించి ఏమండి ఒప్పింపజేస్తుంది అంటారు, సాక్ష్యం ఇస్తుంది అంట. ఏమంటే వాళ్ళ అభిప్రాయం కొందరు ఏంటంటే, ఆ మాట చూడండి, అలా తీర్పు రోజు ప్రాయశ్చిత్తానికి సాక్ష్యంగా ఈ బూడిద ఉంటుందంట. కనుక ఎట్లా చూసినా బూడిద ఎట్లా ఉంటుంది? అది ఎట్లా ఉంటుంది చెప్పండి. నన్ను ఒప్పుకున్న వారిని నేను ఒప్పుకుంటాను అంటాడు ప్రభు. తిరిగి ఇక్కడ నేను పండిన పనులే కదా నాకు అక్కడ బహుమానం తెచ్చేది అంటాడు పౌలు. మనం సంపాదించిన ఆత్మలు అక్కడ బహుమానాలు, మనం చేసిన పనికి లెక్క ఉంటుంది, బహుమానాలు ఉంటాయి. విశ్వాసులు పొరపాటు చేసినప్పుడు భూమి మీదనే శిక్ష ఉంటుంది. క్రీస్తు న్యాయపీఠం శిక్షలు కావు, బహుమానాలు ఉంటాయి. లెక్క అడుగుతాడు, నీకు ఇంత సమయం ఇచ్చాను, ఏం చేస్తావు బిడ్డ అంటాడు. కనుక 7 విషయాలు చూసాము. 8వది బూడిదతో సిలువ గుర్తు అనే మాట. బూడిదతో సిలువ గుర్తు వేస్తారు. ఒక 5 నిమిషాలు బూడిదతో సిలువ గుర్తు వేస్తారు. కనుక ఈ బూడిదతో సిలువ గుర్తు ఏంటి?
యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 16:24. 5 నిమిషాల్లో ముగిస్తాను నేను. మత్తయి సువార్త 16:24. వాక్యపు వెలుగులో ఈ విషయం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. 16:24, క్షమించాలి, 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపు. నీ సిలువ నువ్వెత్తుకొని నన్ను వెంబడించమని యేసు ప్రభు చెప్తున్నాడు. అసలు ఏడ్చే వాళ్ళనే మీరు ఏడవద్దు, మీ పిల్లల కోసం, మీకోసం, నా కోసం ఏడవద్దు. నేను వచ్చిందే మేము రక్షించడానికి బలి అవుతున్నాను. కనుక నుదుటిపై బూడిదతో సిలువ గుర్తులు అవి చర్చిలో వేయడము, బయటికి వెళ్ళి వేయడం కొందరు. ఆ సిలువ గుర్తు వేసుకోగానే ఏమండి, ఆ సిలువ గుర్తు వేసుకోగానే గొప్ప భక్తి, గొప్ప దీవెనలు వచ్చేస్తాయా? నమ్మనోళ్ళు నమ్మేస్తారా? నుదుటిలో సిలువ గుర్తుని చూడగానే ఎదుటి వాళ్ళు చూసి యేసుప్రభు నమ్ముకుంటారా? ఆ వేసుకున్న వారిలో మార్పు వచ్చేస్తుందా? ఆ సిలువ గుర్తు, బూడిద సిలువ గుర్తుతోనే. అసలు యేసుస్వామి ఏమంటున్నాడు? నమ్మిన వాళ్ళు ఏమంటున్నాడు యేసుప్రభు? నా సిలువ నేను మోసాను. యేసుప్రభు సిలువ వేసేసారు. యేసుప్రభు సిలువ ఆయన ఇంకెవరు మోయలేరు. మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడే. మీ సిలువ అంటే నా కొరకు బ్రతుకుతుండగా సద్భక్తితో ఉద్దేశించేవారు హింసను అందుతారు, హింసలు వస్తాయి. ఆ హింసలను సహిస్తూ అనుభవిస్తూ నా కోసం నా సువార్త, సిలువ సువార్త చాటండి అంటున్నాడు. సువార్త చెప్పండి, నోరు తెరిసి ఓ పత్రిక ఇవ్వండి, ఓ పాట పాడండి, సువార్త పాట, మీ సాక్ష్యం చెప్పండి, సాక్షార్థమైన సువార్త ప్రకటించండి. అప్పుడు వస్తుంది మార్పు. సిలువ, బూడిద సిలువ. ఈ మధ్య కొందరు సిలువ బొట్టు అని కూడా రకరకాలు చేస్తున్నారు ఈ రోజుల్లో కదా. ఈ భస్మ బుధవారం అప్పుడు బూడిద సిలువ వేస్తారు కొందరు, చాలామంది. బూడిద సిలువ అయినా, సిలువ బొట్టు అయినా అవే ఆ మార్పు తెచ్చేవి. నీ సిలువను ఎత్తుకొని నీవు క్రీస్తు సాక్షిగా సాగుతూ నీ సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు వాక్యానుసారం జీవిస్తూ సాక్షార్థమైన సువార్త ప్రకటిస్తూ క్రీస్తు సిలువ సాక్షిగా సాగినప్పుడు ఏమండి కార్యం జరుగుతుందండి. చివరిది పడిపోయిన వారు, ఒకవేళ రక్షణ పొందని వారు నమ్మాలన్నా సిలువ సువార్త చెప్పాలి. మన సిలువ మనం మోస్తూ పడిపోయిన వాళ్ళు ఒకవేళ లేవాలంటే పశ్చాత్తాపం, ఇదే కదా దీని భావన. ఏమంటే మెయిన్గా దుఃఖం, మరణం, పశ్చాత్తాపం గురించి సైన్గా అంటున్నారు కదా. ఇప్పుడు పశ్చాత్తాపం, నమ్మని వారిలో పశ్చాత్తాపం కలిగి రక్షించబడాలంటే నువ్వు నీ సిలువ నువ్వు మోస్తూ సువార్త చెప్పాలి. సిలువ గుర్తు వేస్తారు కనుక సిలువ గుర్తు వేసుకుంటున్నారు, దాని ద్వారా నేను మారుతారా, సిలువ సువార్త ద్వారా మారుతారా అనేది చూసాము. ఇప్పుడు ఒక నమ్మి వెనకజారిన స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ సిలువ గుర్తు వేయగానే పశ్చాత్తాపం వస్తుందా? నువ్వు వేసుకుంటూ వస్తుందా? వాళ్ళకేస్తే వస్తుందా? ఎలాగొస్తుంది పశ్చాత్తాపం అంటే? మనం ఇంతకుముందే చూసాము. ఏమండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలు రాసుకోండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. కనుక యేసుప్రభు దగ్గరికి వస్తే, ఆయన మాట విని ఆయన ఒప్పించినప్పుడు వచ్చి ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే మార్పు వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. అందుకు కూడా నువ్వు చెప్పాలి, వాక్యం చెప్పాలి, వాక్యం తెలియజేయాలి. హోలీ స్పిరిట్ కూడా యేసుప్రభు వాక్యాన్ని తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతమంది చూసాం కదా మనం. యేసుప్రభు చెప్పాడు, సర్వసత్యం నడిపించి తర్వాత మన వాక్యాన్ని తెలియజేస్తాడు. నమ్మని వాళ్ళకు కూడా సువార్త వాక్యం తెలియజేస్తాడు, సత్య సువార్త. మనల్ని ఉపయోగించుకుని ఎవరినొకరిని. తిమోతి రాసిన 2వ పత్రిక. కనుక సరే, ఎదుటి వాళ్ళు ఎవరు బాగలేరు, వాళ్ళకు నేను బూడిద రాసుకుని వాళ్ళలో మార్పు తెస్తాను, లేక వాళ్ళకు బూడిద రాసి వాళ్ళకు మార్పు వస్తుందంటే తిమోతి 2 ఒక్క వచనం చూడండి, ప్రార్థన చేసుకున్నాను. ఒక్క వచనం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగించేస్తాను, ఈ పాయింట్తో ముగిస్తాను.
ఏమండి తిమోతి రాసిన 2వ పత్రిక దాదాపు గంటన్నర కావస్తూనే ముగించేస్తాం. తిమోతి రాసిన 2వ పత్రిక అక్కడ ఏముంటుందంటే 2వ పత్రికలో ఒకవేళ ఎవరైనా వెనక జారితే ఏం చేయాలి, ఎవరో మన ముందు వెనక జారారు, వాళ్ళలో పశ్చాత్తాపం కలగాలంటే ఇత బూడిద రాసుకుంటే కలుగుద్దా? 11 2వ పత్రిక 2వ అధ్యాయం 24-25, 2వ అధ్యాయము 24-25 చివరి భాగంలో ఏముంటుందంటే లేక నేను చదువుతాను చూడండి 24 నుండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారి మనస్సును వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని విరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరిడల సాధువుగా బోధించు సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవాలని. సాత్వికముతో శిక్షించుచు వాళ్ళను మంచి దారిలోకి తేవాలి. రోమా 15:1 బలహీనుల దౌర్బల్యం బలించిన బద్దులం అన్నట్టు. బలహీనులను చూసి వాళ్ళని బలపరచాలి, సాత్వికమైన మనసుతో మంచి దారిలోకి తేమని వాక్యం చెప్తుంది. కనుక వాళ్ళకు వాక్యం తెలియజేసినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. మనం బూడిద రాసుకుంటే కాదు, మనం వాక్యానుసారం బ్రతుకుతూ సాత్వికం ఆత్మఫలం ఫలించి ఆ ప్రేమను చూపిస్తూ, ఓర్పు చూపిస్తూ, సాత్వికం చూపిస్తూ వాళ్ళను ప్రభులోకి తేవచ్చు. ఇంత సిలువ కూడా తీసుకోగానే అయిద్దా? కనుక నేను ముగించేస్తున్నాను. ప్రారంభంలో నేను చెప్పాను, తెస్సలోనిక మొదటి పత్రిక 5:19-22 సమస్తం పరీక్షించి మేలైంది చేపడదాం. హెబ్రీ పత్రిక 1:1-2 తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రభు. 2వ పేతురు 1:11 అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. అపోస్తలుల 17:11 బెరేయన్స్ వంటి మనస్సు. గలతి పత్రికలో ఉన్నట్లుగా ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. వాక్యం సత్యం, ఆత్మ నడిపింపు. ఆత్మ ఎలా నడిపిస్తాడు? వాక్యాన్ని బట్టి బ్రతకమని చెప్తాడు. అదా ముఖ్యం, ఈ పద్ధతుల ముఖ్యం. పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన ఏమైనా ఉందా పరీక్షించుకుందాం. మనుషులు కల్పించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా పరీక్ష చేసుకుందాం. అన్య ఆచారాల వంటి విధానాలు ఏమైనా ఉన్నాయా పరీక్ష చేసుకుందాం. గలతీ 5:25 మరియు ఆత్మనసు జీవించే వారమైతే ఆత్మనసు క్రమంగా నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కనుక భస్మ బుధవారం ఇన్ని వాక్య భాగాలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళు ఎందుకు పెట్టినామంటే అని చెప్పే ఉద్దేశాలు చెప్పి, మరి వాక్యం ఏం చెప్తుందో 10 విషయాలు మీ దృష్టికి తెచ్చాను. కనుక వాక్యం చెప్పేదే మనకు ముఖ్యం. కనుక భస్మ బుధవారం అనేది కొందరు పాటిస్తున్నారు, కొందరు పాటించట్లేరు. కనుక ఇదంతా చూసిన తర్వాత భస్మ బుధవారం అనే పద్ధతి మనం పాటించాలా వద్దా అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. కనుక వాక్యం ముఖ్యం. మన హృదయాలు చించుకోవాలి. బూడిద పూసుకోవడం కాదు, హృదయం చించుకోవాలి. అంతరంగ పరివర్తన రావాలి. మన జీవితం ద్వారా ఇతరులను మార్చాలి. మన జీవితం బాగుండాలంటే కూడా వాక్యం, ఇతరులు మారాలంటే కూడా వాక్యం, పడిపోయిన వాళ్ళు లేవాలంటే కూడా వాక్యం, బ్రతుకు అర్థం కావాలంటే వాక్యం, ఏమండి దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలంటే వాక్యం, బ్రతుకంటే ఏందో అర్థం రావాలంటే వాక్యం, ప్రాయశ్చిత్తం కావాలంటే వాక్యం. కనుక వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా నేను ధైర్యంగా చెప్పేది ఏంటంటే భస్మ బుధవారం ఆచరించవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. గతంలో తెలియక ఆచరిస్తే వాక్యం మీ దృష్టికి దేవుడు తేటగా తీసుకొచ్చాడు, తన దాసుడనని నన్ను వాడుకొని. కనుక దాన్ని వదిలేసేయండి. ఇంతకుముందే పాటించకుంటే సంతోషం. వాక్యానుసారం ఏమండి జీవించండి, ప్రభు సారూప్యతలోకి రండి, అనేకులను సంపాదించండి, బలహీనులను బలపరచండి.
క్రీస్తు శిలువ సాక్షులుగా ఇంకెక్కువగా సాగండి. తెలియక పెద్దలు ఎప్పుడో చేశారు, మేము చేస్తున్నాం, వాళ్ళు చేశారు, మేము చేసాం, మా డినామినేషన్లో మా శాఖలో చేస్తాం. అలా డినామినేషన్ శాఖ, ఒక డినామినేషన్ చెప్పారు, ఓ పెద్ద ఆయన చెప్పాడు, ఇదా ముఖ్యం? వాక్యం చెప్పిందా ముఖ్యం? మానవ పద్ధతులు దైవోపదేశములని బోధించాలా? ఆది సంఘం ఆచరించిందా ఇది? లేదు, మధ్యలో వచ్చింది. సమస్తము పరీక్షించి మేలైంది చేపడదాం. ఇంతసేపు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఇది ఇప్పుడు విన్నవారైనా, తర్వాత కాలంలో ఇప్పుడు లైవ్లో విన్నవారు కానీ, ఇప్పుడు ఇక్కడ ఉండి విన్నవారు కానీ, లైవ్లో విన్నవారు కానీ, లేక తర్వాత కాలంలో అవి అప్లోడ్ చేయగా విన్నవాళ్ళు కానీ, సత్యం గ్రహించండి. వాక్యం ముఖ్యం మనకు. వాక్యమే దేవుడు కనుక వాక్యానుసారం నడుచుకుందాం. మన యేసయ్య సిలువ చూస్తూ, మన సిలువను మనం మోస్తూ, యేసు ప్రభు ప్రేమను మన ద్వారా ప్రచురిస్తూ, దేవ స్వభావం గలవారమై బ్రతుకుతూ, ఏమండి, దేవుని వాక్యాన్ని, సువార్త నమ్మని వారికి సువార్త ప్రకటిస్తూ, నమ్మిన వారికి దేవుని వాక్యాన్ని అందిస్తూ, నమ్మని వారిని ప్రభు కొరకు సంపాదిద్దాం, నమ్మిన వారు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికేలా మనం చేయగలిగింది మనం చేద్దాం దేవుని సహాయంతో. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. లెట్ us pray. దయగల తండ్రి, జీవంగల దేవ, మీ పాదాల కొందనాలు, స్తోత్రాలు. భస్మ బుధవారం, యాష్ వెనస్డే అనే అంశం ద్వారా ఇది పాటించవచ్చా లేదా, ఎలాగొచ్చింది, దీని మూలాలు ఏంటి, దీని హిస్టరీ ఏంటి, దీని వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ అంతరంగంలో వాళ్ళ భావాలు ఏంటి, దీని గురించి మరి వాక్యం ఏం చెప్తుంది అనే విషయాలు మా దృష్టి తేటగా తీసుకొచ్చారు. మీకు వందనాలు. కనుక మేము మీ వాక్యానుసారం బ్రతకడమే మాకు క్షేమం, అదే అవసరం విశ్వాసికి. వాక్యమే మా ప్రమాణం. కనుక గతంలో తెలియక ఎవరు పాటించిన దాని విషయమై మీ దగ్గర క్షమాపణ అడిగి సరిచేసుకొని, తెలియక చేశాను ప్రభా, నేను అందరూ చేస్తున్నారు మా వాళ్ళు, కొందరు మా విధానంలో మా శాఖలో అన్నట్లుగా అలా చేశాను. ఇప్పుడు వాక్యాన్ని విన్నాను, నాకు అర్థమైందని ఎవరు మార్పు చెందారో వారిని దీవించండి. తర్వాత వినేవారిలో కూడా మంచి మార్పును తీసుకురండి, మీ కార్యాలు జరిగించండి. ఇది అర్థం చేసుకోక విమర్శించేవారు కూడా ఉండొచ్చు, వారిలో కూడా మార్పును తీసుకురండి. సరే, గ్రహింపును తెమ్మని, సార్వత్రిక సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించమని క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు తండ్రి యొక్కయు మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.